హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి ఈ 2024వ సంవత్సరంలో భోగి పండుగ, అలాగే సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలు ఏ రోజున వచ్చాయి, అలాగే భోగి పండుగ రోజు మనం నిర్వహించే భోగి స్నానం ఎప్పుడు చెయ్యాలి, అంటే ఏ సమయానికి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అలాగే భోగి పండుగ పూజ, అలాగే భోగి పండుగ రోజు గోదాదేవి, రంగనాథ స్వామి వారి పూజ, కళ్యాణం ఏ సమయానికి నిర్వహించాలి, అలాగే భోగి పండుగ రోజు పిల్లలకి భోగి పండ్లు ఎప్పుడు పోయాలి, అలాగే భోగి పండుగ రోజు బొమ్మల కొలువు పెట్టుకున్న వారు బొమ్మల కొలువు పేరంటకం ఎప్పుడు ఇవ్వాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. 2024వ సంవత్సరంలో మనకి భోగి పండుగ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. భోగి పండుగ చేసుకోవలసిన తేదీ జనవరి 14వ తేదీ ఆదివారం రోజు అయితే మనకి భోగి పండుగ అయితే వచ్చిందండి. ఈ భోగి పండుగ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా, అంటే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు కూడా భోగి స్నానం తప్పకుండా ఆచరించాలండి. అయితే ఇక్కడ మనకి భోగి స్నానం ఎప్పుడు, అంటే ఎన్ని గంటల్లోపు మనం భోగి స్నానాన్ని ఆచరించాలి అని అంటే 2024 జనవరి 14 ఆదివారం ఉదయం 6:31 లోపు భోగి స్నానం ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలండి. అయితే ఈ భోగి స్నానం ఎలా ఆచరించాలి అని అంటే ఒంటికి నువ్వుల నూనె రాసుకుని తైలాభ్యంగన స్నానం అయితే ఆచరించాలండి. ఈరోజు నలుగు కూడా పెట్టుకుంటారు చాలామంది. నలుగు పెట్టుకుని భోగి రోజు మనం భోగి స్నానాన్ని ఆచరించాలి. అలాగే ఈ భోగి పండుగ రోజున ముఖ్యంగా భోగి మంటలు వెయ్యాల్సిన సమయం వచ్చేసి 2024 జనవరి 14 ఆదివారం ఉదయం 5:43 నుండి 6:31 లోపు భోగి మంటలు వేయాల్సి ఉంటుందండి. ఇంకా ఈ భోగి పండుగ రోజు లక్ష్మీనారాయణుల పూజ, గోదా రంగనాథ స్వామి వారి పూజ మరియు కళ్యాణం నిర్వహించుకోవలసిన శుభగడియలు వచ్చేసి ఉదయం 5:43 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు. మీకు ఏ సమయానికి కుదిరితే ఆ సమయంలో ఈ పూజ మరియు కళ్యాణం నిర్వహించుకోవచ్చండి. ఇంకా ఈ భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయుటకు శుభ సమయం వచ్చేసి సాయంత్రం 6 గంటల నుండి 6:27 మధ్య కాలంలో మీరు ఎప్పుడైనా పిల్లలకు భోగి పండ్లు పోయవచ్చు. ఇంకా ఈ భోగి పండుగ రోజు బొమ్మల కొలువు పెట్టుకునేవారు బొమ్మల కొలువు పెట్టుకున్న తరువాత ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేవారు ఇదే సమయానికి, అంటే సాయంత్రం 6 గంటల నుండి 6:27 లోపు బొమ్మల కొలువు పెట్టుకుని ముత్తైదువులకి తాంబూలం ఇవ్వవచ్చు. ఒకవేళ పిల్లలకి భోగి పండ్లు పోయడం సాయంత్రం కుదరలేని వాళ్ళు భోగి పండుగ రోజు ఉదయం శుభ సమయంలో పిల్లలకి భోగి పండ్లు పోయవచ్చండి. మనకి భోగి పండుగ రోజు శుభ సమయం 5:43 నుండి 12 గంటల మధ్యలోపు అంతా కూడా శుభ సమయమే కాబట్టి ఈ సమయంలో మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు పిల్లలకు భోగి పండ్లు పోయవచ్చు. మనకి ఈ భోగి పండుగతో ధనుర్మాసం ముగుస్తుందండి. మనకి ఈ సంక్రాంతి పండుగలలో ముఖ్యమైనది మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి మనకి ఏ రోజు వచ్చినది అని అంటే 2024 జనవరి 15వ తేదీ సోమవారం రోజు మనకి మకర సంక్రాంతి పండుగ అయితే వచ్చిందండి. ఈ రోజున మకర సంక్రమణం ఉదయం 8:26 ఈ రోజు నుండే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజున మన శబరిమల అయ్యప్ప స్వామి వారి మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అలాగే ఈ మకర సంక్రాంతినే పెద్ద పండుగ అని కూడా అంటారండి. అందుకని ఈ రోజున పెద్దలకి చాలా మంది పండ్లు కూడా పెడుతూ ఉంటారు. ఇంకా తరువాత పండుగ వచ్చేసి కనుమ పండుగ. ఈ పండుగ ఎప్పుడు వచ్చినది అని అంటే 2024 జనవరి 16 మంగళవారం రోజున మనకి
కనుమ పండుగ అయితే వచ్చిందండి. ఇంకా మనకి సంక్రాంతి పండుగలలో ఆఖరి పండుగ వచ్చేసి ముక్కనుమండి. ఈ ముక్కనుమ పండుగ మనకి ఎప్పుడు వచ్చినది అని అంటే 2024 జనవరి 17వ తేదీ బుధవారం రోజు అయితే మనకి ముక్కనుమ పండుగ అయితే వచ్చిందండి. అంతేనండి, విన్నారు కదా. మనకి భోగి పండుగ రోజు ఎటువంటి విధి విధానాలు, అలాగే ఏ సమయానికి ఏ పనులు చేయాలి అనే విషయాలు, అలాగే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలు ఎప్పుడెప్పుడు వచ్చాయో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.